కరీంనగర్లో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ బీజేపీ పొలిటికల్ వార్ కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తల దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ బంద్ పిలుపును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజలెవరూ బంద్లో పాల్గొనొద్దంటూ సూచిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ ప్రజలకెందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో కరీంనగర్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నెల 7న బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు దాడికి దిగారు. గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కారుపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్, కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ దాడికి నిరసనగా గులాబీ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. కరీంనగర్ బంద్లో భాగంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ టవర్ సర్కిల్ దగ్గర నిరసన తెలపనున్నారు. కరీంనగర్లో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఇవాళ కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ బంద్ పిలుపును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజలెవరూ బంద్ లో పాల్గొనొద్దంటూ కూడా బీజేపీ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. తాజా సమాచారం ఈ బంద్ కు సంబంధించి మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కరీంనగర్లో ఈరోజు బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు మాత్రం కొంత ఉధృతులకు దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఆయన్ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు. బయటికి వెళ్ళి ఖచ్చితంగా బంద్లో పాల్గొంటానని చెప్పి గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఇటు కరీంనగర్లో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంస్థలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొనేందుకు కొంత సుముఖంగా వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలని చెప్పి వీరంతా కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు బంద్ పైన కొంత రాజకీయంగా కొంత హీట్ పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ శ్రేణులు ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేయొద్దని చెప్పి ఇటు బీజేపీ పిలుపునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీజేపీకి ఒక రకంగా సపోర్ట్ చేస్తూనే బంద్లో ఎవరు పాల్గొనవద్దు, రెండు పార్టీలు కూడా కొంత పొలిటికల్ డ్రామా ఆడుతుంది కాబట్టి బంద్లో ఎవరు పాల్గొనవద్దని చెప్పి ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ విన్నపిస్తుంది. మొత్తానికైతే గత 2 రోజులుగా కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం, అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా ఒక్కసారిగా ఉధృత పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి. దీంతో 13 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసనలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నల్ల జెండాలను తీసుకుని వారంతా కూడా బయటకు వెళ్ళి తమ నిరసనల గణాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి టవర్ సర్కిల్ ఏరియాలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఎవరిని కూడా బయటకు రాకుండా పోలీసులు నియంత్రించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించినటువంటి నివాసం వద్ద పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రావడం జరిగింది. నల్ల జెండాలతో నిరసన కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమ పైన జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ తమకు పార్టీ కార్యాలయం పైన దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి బీఆర్ఎస్ కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. చాలామంది కూడా తమ నిరసన గణాన్ని వినిపించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఒకసారి వీరితో నిరసన కొనసాగిస్తున్నటువంటి నేతలతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ నిరసన ఏంటి? బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏం చేయబోతున్నారు? మొన్న మీరు మా పార్టీ కార్యాలయం పైన దాడిని అందరూ మీరు కల్లారా చూసిర్రు.
ఎంత ధైర్యం ఉంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకే వచ్చి ఒక ఎమ్మెల్యేను హత్య చేసే విధంగా ప్రయత్నం చేసి, వాళ్ళు ఎవరో కాదండి, బీజేపీ కార్పొరేటర్లు. ఈ కరీంనగర్ ప్రజలు దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వీధి రౌడీలను వాళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నుకున్నారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి వ్యక్తులనా మేము ఎన్నుకున్నది, వాళ్ళ స్వభావం ఏంటి అని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. అభివృద్ధి చేయండి అని చెప్పి మీకు బాధ్యత అప్పచెప్తే నా ఎమ్మెల్యేలను కొడతాము, ఎమ్మెల్యే కార్లను తగలబెడతాము, కూలగొడతాము, బెదిరిస్తాము. అలానే కాకుండా మా బీఆర్ఎస్ సోషల్ నాయకులైన పావని గౌడ్ ఇంటిపైకి రాత్రి దాడికి వెళ్ళారు. ఎందుకు? ఆమె బండి సంజయ్ గారి ఈ ప్రయత్నాన్ని అన్నింటినీ వేలెత్తి చూపుతున్నందుకు ఆమె ఇంటి మీదకి అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారా మీరు? ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, రండి మా ఇంటి మీదకి చూస్తున్నాం. ఎవరు వస్తారో రండి, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు వస్తారో రండి చెప్తాం. మా నాయకులు కార్యకర్తలు ఎవరు లేని టైంలో చూసి దాడి చేయడం కాదు, దమ్ముంటే ఇప్పుడు రండి చూసుకుందాం. ఇలాంటి ప్రయత్నాలను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పుడైనా తిప్పి కొడుతూనే ఉంటాం. మాకు కొట్లాడు కొత్త కాదు, కొట్టుడు కొత్త కాదు. ఇవన్నీ ఉద్యమంలో చూసి వచ్చిన కార్యకర్తలే మా వాళ్ళంతా. ఇవన్నిటి మేము తీవ్రంగా ఎదుర్కొంటాము. ఎలాంటి పరిస్థితులైనా మేము ఫేస్ చేస్తాం. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, మీరంతా నల్ల జనాలతో వెళ్తున్నారు. ఇప్పటికి బంద్ కొనసాగే పరిస్థితి ఉందా అసలు? మబ్బులో 5 గంటలకు వచ్చి పోలీసు బందోబస్తు మా ఒక 500 మంది కార్యకర్తల గృహ నిర్బంధం చేసేశారు. అయినా కూడా కరీంనగర్ శాంతియుతంగా ఉండాలనే ఒక్క ఉద్దేశం కొద్దీ అన్ని సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేశారు. కరీంనగర్ ఈ రోజు నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ నల్ల జెండాలతో బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అన్ని పార్టీల కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రతా బందోబస్తు కొనసాగుతుంది. కరీంనగర్ ఎంపీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద కూడా పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఎవరిని కూడా బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బయటకు వస్తే మాత్రం అరెస్టు చేసే విధంగా పోలీసులు ముందస్తుగా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఇటు బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా బంద్లో పాల్గొనవద్దు, బంద్ విజయవంతం ఫెయిల్ చేసే విధంగా ఇటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిరసనలతో కరీంనగర్ కొంత ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ పోలీస్ ఫోర్స్ను చూడవచ్చు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించడం జరిగింది. ప్రతి ఒక్క చోట పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద కూడా పోలీసు పహారా కొనసాగుతుంది. ఏసీపీ స్థాయి అధికారితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్తాం, ఖచ్చితంగా మా బంద్కు సంబంధించినటువంటి విజయవంతం చేస్తాం, బంద్ను విజయవంతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ చెబుతుంది. దీంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. బంద్ నేపథ్యంలో ఉధృత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.